స్వామి, భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల బ్రహ్మరంధ్రాలు ఉత్తేజితమై అవుతాయని చెప్తారు. ఎందుకు? పిల్లలకు 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చిన్న పిల్లలకు మ్మ్. ఏం చేస్తారంటే భోగి పండ్లు అనేది వేస్తారు. మ్మ్. అవి అప్పుడే మనకి ఈ సమయంలోనే రేగి పండ్లు, వస్తాయి. అలాగే చెరుకు గడలు ఇవన్నీ కూడా వస్తాయమ్మా. ఇవాళ రేపు మనకు ఈ పూర్వంలో ఈ రేగి పండ్లు, ఈ చెరుకు గడలు ఇవన్నీ వేస్తే ఇవాళ రేపు చాక్లెట్లు, బిస్కెట్లు అవి కూడా వేస్తున్నారమ్మా. అలా కాదమ్మా, ఈ రేగి పండ్లు ఇవన్నిటితో పాటు పూలు వేయొచ్చమ్మా. పూలు, అక్షంతలు ఇవన్నీ కూడా కలిపి వేస్తే వారికి పైన తలపైన బ్రహ్మరంధ్రం దగ్గర పడితే వారి నరాలన్నీ కూడా ఉత్తేజితమై ఈ యొక్క చలికాలం కాబట్టి ఈ చలికాల సమయంలో అక్కడ వారికి అవి వేయడం వల్ల శరీరం అంతా కూడా ఉష్ణమనాన్ని ఏర్పడి బ్రహ్మరంధ్రం అనేది ఉత్తేజమై వారి నరాలన్నీ కూడా ఉత్తేజమవుతాయని చెప్పేసి పిల్లలకు అవి వేస్తారమ్మా. అలా వేయడం వలన వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అలాగే దిష్టి దోషాలు, ముఖ్యంగా దిష్టి దోషాలు తొలగుతాయి అని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. ఆ భోగి పండ్లను పిల్లల పైన వేస్తూ వారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి మంచి ఆశీర్వాదాన్ని అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించాలి. ఏంటి? సకల విద్యా బుద్ధి వినయ సంపన్న యోగ్యత సిద్ధిరస్తు అని ఆ పిల్లలకు ఆశీర్వదిస్తే వారికి ఆ భగవంతుడి, ఆ పెద్దల ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు.